హలో వెల్కమ్ టు విష్ణు ఐఎస్ అకాడమీ. యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్ ఈరోజు ఒక 4-5 ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి ఇండియన్ డిఫెన్స్ సిస్టంలో మరొక డెవలప్మెంట్ అనేటువంటి జరిగింది. సో రష్యా నుంచి మనం ఏదైతే ఈ యొక్క ఇగ్లా ఎస్ అనేటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ మెకానిజంని కొనుగోలు చేయడం జరిగింది. దానిపైన ఒప్పందం అయితే రీసెంట్గా జరిగిందండి. రష్యా టు సప్లై ఇగ్లా ఎస్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిజైల్ టు ఇండియా. సో భారతదేశం అనేటువంటిది రష్యా నుంచి ఇగ్లా ఎస్ అనేటువంటి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిజైల్, ఇది సింపుల్గా ఒక పర్సన్ కానివ్వండి లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆపరేట్ చేయగలిగేటువంటి వెపనరీ సిస్టమ్ అనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాలిలో ఉన్నటువంటి డ్రోన్స్ని కానివ్వండి, లేదంటే క్రూయిజ్ మిజైల్స్ కానివ్వండి, లేదంటే ఎయిర్ క్రాఫ్ట్, అదేవిధంగా హెలికాప్టర్స్ని కూడా భూమిపై నుంచి అంటే సర్ఫేస్ టు ఎయిర్ లాగా అంటే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిజైల్ అంటే ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ని ఈజీగా డెస్ట్రాయ్ చేసేటువంటి కెపాసిటీ ఈ యొక్క మిజైల్ డిఫెన్స్ సిస్టమ్కి ఉండడం జరిగింది. సో దీని యొక్క పేరు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇగ్లా ఎస్ అనేటువంటిది ఏ దేశం నుంచి సప్లై అవుతుంది? మన భారతదేశానికి అంటే రష్యా నుంచి సప్లై అవ్వడం జరుగుతుంది. రీసెంట్గానే ఇది ఒప్పందం చేసుకోవడం జరిగింది. రష్యా కాంట్రాక్ట్ మీద సైన్ చేయడం జరిగింది. మన భవిష్యత్తులో సప్లై చేయడం జరుగుతుంది. అసలు ఈ ఇగ్లా ఎస్ అనేటువంటిది ఏంటి? ఇట్ ఈస్ ఏ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అందుకే దీన్ని మ్యాన్ ప్యాడ్స్ అంటాం. మ్యాన్ ప్యాడ్స్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ప్లీజ్ టు రిమెంబర్, మ్యాన్ ప్యాడ్స్ అనేటువంటిది ఏ మిజైల్కి సంబంధించి, ఏ డిఫెన్స్ మిజైల్స్ సంబంధించింది అంటే ఇగ్లా ఎస్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిజైల్కి సంబంధించినటువంటిది. ఇది రష్యా నుంచి మనం కొనుగోలు చేయడం జరుగుతుంది భవిష్యత్తులో. సో ఆల్రెడీ భారతదేశం అనేటువంటిది వెపన్స్ డెవలప్మెంట్లో సెల్ఫ్ సస్టైన్ అవ్వాలని కోరుకుంటున్నప్పటికీ కూడా 2018 నుంచి మన యొక్క వెపన్ ఇంపోర్ట్స్ అనేటువంటి తగ్గించుకున్నాం. ఈవెన్ దో కొన్ని దేశాలకు సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా నుంచి కానివ్వండి, అదేవిధంగా ఫ్రాన్స్ నుంచి కానివ్వండి. సో రష్యా నుంచి 45% అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి వెపన్స్లో రష్యా నుంచి 45% వెపన్స్ స్టిల్ వీఆర్ ఇంపోర్టింగ్. ఆ తర్వాత లిస్ట్లో ఫ్రాన్స్ అనేటువంటిది ఉంది. సో రష్యా నుంచి 45% ఆఫ్ వెపన్స్ అనేటువంటి అంటే మనం 100 వెపన్స్ ఇంపోర్ట్ చేసుకుంటుంటే దాంట్లో 45% వెపన్స్ రష్యా నుంచి తీసుకుంటున్నాం. అదేవిధంగా ఫ్రాన్స్ నుంచి 25% ఇంపోర్ట్స్ అనేటువంటి మన భారతదేశానికి ఉండడం జరిగింది. ఆ తర్వాత యూఎస్ఏ నుంచి 11% ఈ యొక్క వెపన్ ఇంపోర్ట్స్ చేసుకుంటాం. సో ఈ ఇంపోర్ట్ సరళి అనేటువంటిది మనం గమనించాలి. ఓవరాల్ ఇంపోర్ట్స్లో ఎక్కువగా ఏ దేశం నుంచి మనం వెపన్స్ అనేటువంటి ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే ఒకటి రష్యా నుంచి 45%, రెండోది ఫ్రాన్స్ నుంచి 25%, మూడోది అమెరికా నుంచి 11% మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క లెక్క అనేటువంటిది 2018 నుంచి 22 వరకు ఉన్నటువంటి రికార్డ్స్ అండి. నౌ కమింగ్ టు ఈ పర్టికులర్ మ్యాన్ ప్యాడ్స్ లేదా ఇగ్లా ఎస్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిజైల్ ఏం చేస్తుంది అంటే శత్రు దేశాల యొక్క యుద్ధ విమానాలని అదేవిధంగా హెలికాప్టర్స్ని కుప్పకూల్చివేసేటువంటి వ్యవస్థ. ఒక వ్యక్తి కానీ ఒక బృందం కానీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ యొక్క వెపన్ సిస్టమ్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏదైతే పిక్చర్లో ఇచ్చానో అది మనకి ఇగ్లా ఎస్ డిఫెన్స్ సిస్టమ్. అదేవిధంగా తక్కువ ఎత్తులో ఎగిరేటువంటి విమానాలు కావచ్చు, హెలికాప్టర్స్ కావచ్చు, వాటిని సులభంగా నేల కూల్చడం జరుగుతుంది. అండ్ క్రూయిజ్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో క్రూయిజ్ మిజైల్స్ అదేవిధంగా డ్రోన్లని కూడా ఎగ్జాక్ట్ టార్గెట్తో అది ధ్వంసం చేయడం జరుగుతుంది గాల్లోనే. సో ఈ యొక్క ఇగ్లా ఎస్ సిస్టంలో 9M342 మిజైల్స్ అనేటువంటివి ఉంటాయి. 9P552 లాంచింగ్ మెకానిజం అనేటువంటిది ఉంటుంది. సో ఈ యొక్క టెక్నికల్ అంశాలు అనేటువంటివి కూడా మొత్తం ఈ మిజైల్ సిస్టమ్ అనేటువంటిది సెట్ చేసి ఉండడం జరుగుతుంది. ఇది వ్యక్తి కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ ఈ యొక్క వెపన్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో రష్యా నుంచి తీసుకోవడం జరిగింది రీసెంట్గా. నౌ కమింగ్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్ టన్నెల్ అనేటువంటిది కోలడం జరిగింది. ఇందులో మనం ఈ యొక్క ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటంటే ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది మనము డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. మీరు గమనించినట్లయితే గతంలో కూడా 2013లో ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ దట్ ఈస్ కేదార్నాథ్లో ఫ్లడ్స్ రావడం, 2023 జోషిమఠ్ షింకింగ్ అనేటువంటిది అవ్వడం, అదేవిధంగా నేపాల్ ఎర్త్క్వేక్ 2015లో 2023లో పాకిస్తాన్లో ఫ్లడ్స్ రావడం. అంటే ఈ యొక్క హిమాలయన్ జోన్లోనే ఎందుకు ఈ యొక్క విపత్తులు అనేటువంటివి జరుగుతున్నాయి అంటే కారణం అక్కడ కన్స్ట్రక్షన్ అనేటువంటిది నో గో జోన్స్ లేదంటే ఎకో జోన్స్లో నిర్మాణాలు అనేటువంటివి అనీవెన్గా చేయడం వల్ల, అదేవిధంగా ఈ యొక్క హిమాలయస్ టోపోగ్రఫీ అనేది చాలా సున్నితమైనటువంటి టోపోగ్రఫీ. సో హిమాలయన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్ అనేటువంటి ఢీకొన్న ప్రదేశం ఇదంతా కూడా కాబట్టి చాలా సున్నితంగా ఉంటుంది. ఈ ప్రదేశాల్లో ఈ సున్నితత్వాన్ని మనం దృష్టిలో పెట్టుకొని శాటిలైట్ డేటా అనేటువంటి తీసుకొని
ప్రాపర్గా కన్స్ట్రక్షన్ ఎక్కడ చేస్తే బాగా ఉంటుందో అక్కడ చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. అలా కాకుండా నో గో జోన్స్లో అంటే ఎకో ఫ్రీ జోన్స్లో కానివ్వండి, లేదంటే ఈ యొక్క ఎకలాజికల్లీ ఫ్రెగైల్ జోన్స్లో మనం నిర్మాణాలు చేసినట్టయితే ఇలాంటి విపత్తులు మనకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్లడ్స్ కావచ్చు, ఎర్త్క్వేక్ కావచ్చు, ఇలాంటి టన్నెల్స్ అనేటువంటి కొలాప్స్ అవ్వడం కావచ్చు. మెయిన్గా ఈ టన్నెల్ ఎందుకు కొలాప్స్ అయింది అంటే అక్కడ ల్యాండ్ స్లైడ్స్ అనేటువంటి జరిగాయి. కొండ చర్యలు విరిగి పడడం వల్ల ఈ కొండ చర్యలు కాస్త వచ్చి ఈ టన్నెల్ పైన పడడం జరిగింది. ఆ టన్నెల్ పైన పడడంతో టన్నెల్ ఒక్కసారిగా ఇదిగో ఈ ప్రదేశంలో కుప్పకూలడం జరిగింది. కొంతవార మధ్యలో ఇక్కడ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారు చిక్కుకుపోవడం జరిగింది. వారిని ఈ యొక్క సహాయ చర్యల్లో వారిని బయటికి తీసేటువంటి క్రమంలో మళ్ళీ ఈ డ్రిల్లింగ్స్ అనేటువంటివి కూడా కొంత డ్యామేజ్ జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఈ యొక్క ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి టన్నెల్ కూలిపోవడం విషయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటంటే ఈ టన్నెల్ ఏ పర్టికులర్ భాగంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే చార్ధామ్ ప్రాజెక్ట్లో భాగంగా. మనకి చార్ధామ్ అంటే 4 ప్రదేశాలను కనెక్ట్ చేసేటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రాలండి ఇవన్నీ కూడా. ఈ చార్ధామ్ ప్రాజెక్ట్లో ఏ చార్ధామ్ అంటే మనకి ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ చార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నటువంటి బ్రహ్మకాల్ యమునోత్రి నేషనల్ హైవే ఏదైతే హైవే నిర్మిస్తున్నారో ఈ హైవే నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి టన్నెల్ అనేది కుప్పకూలడం జరిగింది. ఆ నేషనల్ హైవే పేరేంటి? బ్రహ్మకాల్ యమునోత్రి హైవే ఏదైతే నిర్మిస్తున్నారో ఆ హైవేలో ఈ యొక్క టన్నెల్ అనేటువంటిది నిర్మించడం జరిగింది. ఈ టన్నెల్ అనేటువంటిది ఏ ప్రదేశాన్ని కనెక్ట్ చేస్తుందంటే సిల్క్యారా, అదేవిధంగా దండాల్గావ్. అసలు ఈ టన్నెల్ ఎక్కడ లొకేట్ అయింది అంటే ఉత్తరకాశీ డిస్టిక్లో లొకేట్ అవ్వడం జరిగింది. టన్నెల్ అనేటువంటిది ఏ ప్రదేశాలను కనెక్ట్ చేస్తుంది అంటే సిల్క్యారా, అదేవిధంగా దండాల్గావ్ అనేటువంటి ప్రదేశాలని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ టన్నెల్ కూలిపోవడానికి రీజన్ ఏంటంటే ఆ టన్నెల్ పైన ల్యాండ్ స్లైడ్స్, కొండ చర్యలు విరిగి పడడం జరిగింది. రీసెంట్గా జరుగుతున్నటువంటి ఫ్లడ్స్ కానివ్వండి, రీసెంట్గా ఆల్రెడీ వచ్చినటువంటి ఎర్త్క్వేక్స్ అనేటువంటి ఎక్కువగా ఈ ప్రదేశాలు ఎందుకు వస్తాయంటే ఇవి చాలా సెన్సిటివ్ ఏరియాస్ కావడం వల్ల హిమాలయస్ ప్రదేశాల్లో మనకి యొక్క విపత్తులు అనేటువంటి వస్తుంటాయి. ఈ ప్రదేశాల్లో కొంత కన్స్ట్రక్షన్ అనేటువంటిది వైస్గా డెసిషన్ తీసుకొని నిర్మాణాలు అనేటువంటి చేపట్టడం అవసరం అనమాట. ఈ కాంటెక్స్ట్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఈ నేషనల్ హైవే ఈ యొక్క టన్నెల్ కనెక్టివిటీ రీజన్ ఏంటి, యాజ్ పార్ట్ ఆఫ్ విచ్ ప్రాజెక్ట్? చార్ధామ్. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చార్ధామ్ అంటే ఏ ప్రదేశాలను కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈనాడు ఆర్టికల్ వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ ఎడిటోరియల్ కాలం ఏం చెప్తుందంటే సాధారణంగా అభివృద్ధి అయ్యేటువంటి దేశాల్లో డెవలపింగ్ కంట్రీస్లో లైక్ ఇండియాని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ శాస్త్ర సాంకేతిక ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి చంద్రయాన్ 1, 2, 3 కావచ్చు, గగనయాన్ కావచ్చు, ఆదిత్య L1 కావచ్చు, ఇవన్నీ చేయడం వల్ల అసలు మానవాళికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేటువంటి ప్రశ్న లేవనెత్తడం జరుగుతుంది. అంటే మనిషికి ఈ యొక్క స్పేస్ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి 250 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి శాటిలైట్స్ మనకి ఈ యొక్క భూమిపైన ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ని అబ్జర్వ్ చేయడం కానివ్వండి, వాల్కనిక్ ఎరప్షన్స్ని అబ్జర్వ్ చేయడం కానివ్వండి, ఫ్లడ్స్ని ప్రిడిక్ట్ చేయడం కానివ్వండి, వర్షాన్ని ప్రిడిక్ట్ చేయడం కానివ్వండి రీసెంట్గా మనం చూస్తున్నాం. అంటే మనిషికి శాస్త్ర సాంకేతిక డెవలప్మెంట్స్ అనేటువంటివి డైరెక్ట్గా ఉపయోగపడుతున్నాయి. ఖచ్చితంగా ఆ పర్టికులర్ విషయానికి కన్విన్స్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది రాకెట్ పైకి పంపించినంత మాత్రాన ప్రజలకు ఒరిగేది ఏమిటి అంటే ఈ అంశాలు అనేటువంటివి మనకి ఉపయోగాలు అనేవి అంటే శాస్త్ర సాంకేతికాలు ప్రతి ఒక్క మానవుడికి కూడా ఉపయోగాలు అనేటువంటి ఉంటాయి. అండ్ భవిష్యత్తులో తీసుకురాబోయేటువంటి కొత్త వినూత్నమైనటువంటి ఈ యొక్క రోదసి ప్రయోగాలు ఏవైతే స్పేస్ క్రాఫ్ట్ మిషన్స్ ఉంటాయో, గగనయాన్ కానివ్వండి, లేదంటే మూన్ పైన భారతదేశం నుంచి ఒక మనిషిని ల్యాండ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన 2040 సంవత్సరానికి మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మ్యాన్ ఆన్ మూన్ ఫ్రమ్ ఇండియా 2040 కల్లా ఇప్పటి వరకు చంద్రయాన్ 1, 2, 3 ఏదైతే మనకి చంద్రయాన్ 3 అనేటువంటిది ఒక సక్సెస్ బూస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే మనం తీసుకెళ్ళి ల్యాండర్ని ల్యాండ్ చేయడం జరిగింది. అండ్ భవిష్యత్తులో భారతదేశం యొక్క టార్గెట్ ఏంటంటే 2040 కల్లా భారతదేశం నుంచి ఈ యొక్క ఆస్ట్రోనట్స్ మూన్ పైన ల్యాండ్ చేయాలనేటువంటి టార్గెట్ 2040కి పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఏమిటి? ఈ యొక్క స్పేస్లో ప్రతి దేశానికి సంబంధించినటువంటి ఒక స్టేషన్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎట్లా అంటే సాధారణంగా మనకి ఇస్రో ఏదైతే ఉందో శ్రీహరికోటలో స్పేస్ లాంచింగ్ స్టేషన్ ఉంది. ఇట్లాగే స్పేస్లో కూడా ఒక మన భారతదేశానికి సంబంధించినటువంటి స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలని 2035 కల్లా టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా స్పేడెక్స్ అనేటువంటిది స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏం లేదు, పవర్ఫుల్ స్పేస్ క్రాఫ్ట్స్ లేదా పవర్ఫుల్ రాకెట్స్ ద్వారా స్పేస్ స్టేషన్ నిర్మించుకోవాల్సినటువంటి పార్ట్స్ అన్ని కూడా పైకి తీసుకెళ్ళి అక్కడ ఆటోమేటిక్గా జాయిన్ చేసే విధంగా తయారు చేయడం జరుగుతుంది. దాన్నే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇది
భారతదేశంలో ఇస్రో అనేటువంటి చేపట్టబడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఈ యొక్క స్పేస్ స్టేషన్ నిర్మించడానికి కోసం తీసుకొచ్చినటువంటి ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ ఏంటంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్స్ యొక్క అర్థం ఏంటంటే భూమిపై నుంచే మన ఇస్రో అనేటువంటిది ఏం చేస్తుందంటే స్పేస్ స్టేషన్లో నిర్మించాల్సినటువంటి పార్ట్స్ ఏవైతే ఉంటాయో, యాక్చువల్గా మనకి ఒక స్పేస్ స్టేషన్ నిర్మించాలి అంటే దాదాపుగా 1,00,000 కిలోల వెయిట్ అనేటువంటిది ఉంటుంది. ఒక స్పేస్ స్టేషన్ యావరేజ్ వెయిట్ అనేది మోర్ దాన్ 1,00,000 kgs. సో అంత వెయిట్ ఒకేసారి తీసుకువెళ్ళలేరు కాబట్టి పార్ట్స్గా పవర్ఫుల్ రాకెట్స్తో ఈ పార్ట్స్ని పంపించి అక్కడ జాయిన్ చేసే విధంగా తయారు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రక్రియను ఏమంటామంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఇస్రో చేపట్టబోవడం జరుగుతుంది. అంటే ఇదే ఆర్టికల్లో మనకి ఏం చెప్పారు అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఆల్రెడీ 1998లో తీసుకురావడం జరిగింది. రీసెంట్గా చైనా అనేటువంటిది కూడా తన యొక్క స్పేస్ స్టేషన్ నిర్మించుకోవడం జరిగింది. అండ్ యుఎస్ఏ అనేటువంటిది మూన్ పైన పరిశోధనలు చేయడం కోసం ఆర్టిమిస్ మిషన్ అనేటువంటిది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో శాటిలైట్స్ అనేటువంటి ఎక్కడ ఏర్పాటు చేస్తారు, ఎక్కడ పెడతారు అంటే ఎర్త్ యొక్క సర్ఫేస్ పైన దాదాపుగా 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో శాటిలైట్స్ అనేటువంటివి ప్లేస్ చేయడం జరుగుతుంది. 250 కిలోమీటర్ల ఎత్తు నుంచి భూమి పైన ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ కానివ్వండి, ఫ్లడ్స్ కానివ్వండి, వాల్కనిక్ ఎరప్షన్స్ అనేటువంటివి మనం అబ్జర్వేషన్ అనేటువంటి చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క సాంకేతికత లేదా స్పేస్ సైన్స్ అనేటువంటిది అభివృద్ధి అవ్వడం వల్ల ఈ యొక్క ఉపయోగాలు అనేవి మానవాళికి ఉండడం జరుగుతుంది. సో భవిష్యత్తులో ఇస్రో అనేటువంటిది ఈ టార్గెట్స్ని రీచ్ అవ్వడం కోసం ఇస్రో అనేటువంటిది మూన్ ఆన్ మిషన్ మ్యాన్ ఆన్ మూన్ అదొకటి, తర్వాత ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మించుకోవడం కోసం, ఇండియన్ స్పేస్ స్టేషన్ నిర్మించుకోవడం కోసం ఈ 2 టార్గెట్స్ ఏవైతే పెట్టాయో కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రైవేట్ రంగ సంస్థలు, అదేవిధంగా ఇంజనీరింగ్ పరిశోధనలు, కాలేజెస్ కూడా మనకి ఇందులో భాగస్వామ్యం అవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ సారాంశం అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2030 సంవత్సరం కల్లా మైగ్రేషన్ అనేది రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి ఎక్కువగా పెరగబోతుంది. అదేవిధంగా 40% జనాభా, భారతదేశంలో 40% జనాభా కేవలం నగరాల్లో ఉండబోతున్నారు. దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటంటే ఉన్నటువంటి రిసోర్స్ని సర్దుబాటు చేయలేము. ఉన్నటువంటి రిసోర్సెస్ అంటే ఏంటి? ఉదాహరణకి 40% భారతదేశ జనాభా కేవలం ఈ యొక్క అర్బన్ ఏరియాస్ లో ఉన్నట్టయితే ఈ జనాభా మొత్తానికి హౌసింగ్ అనేది కావాలి, ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి, రోడ్లు నిర్మించాలి, అంటే కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఎక్కువగా ఉంటుంది, ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్ లేదా ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది కూడా అవసరం ఉంటుంది. సో దీనివల్ల దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి నగరాలు 90 నుంచి 100 కోట్ల కిలోమీటర్ల వరకు ఈ యొక్క సిటీస్ అనేటువంటివి పెరగనున్నాయి అని చెప్పడం జరుగుతుంది. సిటీస్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో దాని యొక్క అర్థం ఏంటి? వాటిల్లో హౌసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కాంటెక్స్ట్లో హౌసింగ్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ జనరేషన్ వల్ల కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి ఇప్పటికే విపరీతంగా ఎమిషన్ అనేటువంటి జరుగుతున్నాయి. అంటే దీనివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటువంటివి విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటితో మీరు పోల్చుకున్నట్టయితే ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ 16 crore tons అంటే 16 కోట్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నుంచి ఉద్భవం అవ్వడం జరుగుతుంది. సో 16 crore tons అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్ దాదాపుగా ఎక్కువ మోతాదులో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నుంచే ఈ యొక్క రైజ్ అవ్వడం జరుగుతుంది, అంటే ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో భవిష్యత్తులో ఈ యొక్క పాపులేషన్ కి హౌసింగ్ కన్స్ట్రక్షన్ అనేటువంటి చేయాలి అన్నా, ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయాలన్నా, అంటే యాజ్ ఆఫ్ 2050 కల్లా ఈ నగరాల్లో జనాభా పెరగడం కారణం వల్ల 7 రెట్లు కార్బన్ ఎమిషన్స్ అనేవి పెరగబోతున్నాయి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వల్ల. అంటే నిర్మాణ రంగం వల్ల భవిష్యత్తులో కార్బన్ ఎమిషన్స్ అనేవి 7 రెట్లు పెరగబోతున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐఐటి మద్రాస్ ఏదైతే మనకి ఉందో ఒక రీసెర్చ్ అనేటువంటిది కండక్ట్ చేసి వాళ్ళ ఒక ప్రాక్టికల్ నివేదిక ఇవ్వడం జరిగింది. సో నగరాల్లో ఎక్కువగా మీరు గమనించినట్టయితే కమర్షియల్ కాంప్లెక్సెస్ ఏవైతే ఉంటాయో, భవన సముదాయాలు లేదంటే వాణిజ్య సముదాయాలు అంటాం. ఉదాహరణకి హైదరాబాద్ లో కూడా ఇన్ఆర్బిట్ మాల్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ కూడా కమర్షియల్ కాంప్లెక్సెస్ అంటాం. ఈ కమర్షియల్ కాంప్లెక్సెస్ అనేటువంటివి ఎలక్ట్రిసిటీని ఎక్కువగా వాడుకోవడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్ లో ఈ ఎలక్ట్రిసిటీ సప్లై అనేది వాటికి దాదాపుగా 8% ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈ యొక్క కమర్షియల్ కాంప్లెక్సెస్కి ఇవ్వాల్సి వస్తుంది. అండ్ కమర్షియల్ కాంప్లెక్సెస్లో ఎక్కువగా వినియోగించదగినటువంటి ఏరియా ఏది అంటే ఎయిర్ కండిషనర్స్, అంటే ఏసీల వినియోగం వల్ల ఎక్కువ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ అవ్వడం జరుగుతుంది. ఇండస్ట్రియల్ సెక్టార్కి 41% అనేటువంటిది ఈ యొక్క ఎలక్ట్రిసిటీ మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ కాంటెక్స్ట్లో మీరు గమనించినట్టయితే 8% ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది కమర్షియల్ కాంప్లెక్సెస్కి, ఆ 8%లో దాదాపుగా సగానికి పైగా కరెంట్ అనేటువంటిది ఎలక్ట్రిసిటీ అనేది ఏసీలకు యూజ్ అవ్వడం జరుగుతుంది.
సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈ యొక్క వీడియో చూసిన తర్వాత కంప్లీట్గా నోట్స్ అనేటువంటిది చేసుకోండి. అండ్ ఈ పర్టికులర్ నోట్స్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు కమెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది PDF రూపంలో. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.